హాయ్ అండి, నేను మీ ధనంజయ. నేటి ప్రపంచం. సాయిబాబా, అసలు సాయిబాబా హిందువా ముస్లిమా? ఈ ప్రశ్న అనేది చాలా మందిలో తన మెదడులో మెదలవుతూనే ఉంది. అసలు సాయిబాబా హిందువా ముస్లిమా? ఒకవేళ ముస్లిం అయితే హిందువులు ఎందుకు పూజ చేస్తున్నారు? ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవడానికి మా నేటి ప్రపంచం ఈరోజు సాయిబాబా గుడికి వచ్చి సాయిబాబా పంతులు గారితో ఈరోజు ఫేస్ టు ఫేస్. సార్ నమస్తే. సార్, సాయిబాబా అసలు హిందువా ముస్లిమా? చాలా మంచి ప్రశ్న. సాయిబాబా ముస్లిమా లేదా హిందువా అనేది మనము కంటే భక్తులే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఒకసారి ఆ భక్త జనాన్ని చూడండి, ఎంతమంది వచ్చి ఆయన పూజిస్తున్నారు. ముస్లిం అయితే ఎంతమంది మసీదుకి వెళ్ళాలి కానీ మరి బాబా వారి దగ్గరికి వచ్చి పూజిస్తున్నారు. ఆయన కాలానికి అనుగుణంగా భగవంతుడుగా ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చెప్పాడు. ఆ శ్లోకం బట్టి అర్థాన్ని బట్టి చూస్తే, ఎందుకంటే భగవంతుడు ఆయా కాలాన్ని బట్టి ఆయా రూపాన్ని ధరించి మీ ముందుకు వచ్చి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. అదేవిధంగా మన సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు కూడా అప్పుడు ఉండేటువంటి పరిస్థితిని బట్టి ఆయన యొక్క వేషం ఆ విధంగా ఉండేది. కానీ ఆయన ముస్లిం అని అనుకునేవారికి ముస్లిమాన్గాను, హిందువు అని అనుకునేవారికి హిందువుగాను, క్రైస్తవుడు అని అనుకునేవారికి క్రైస్తవుడుగాను ఆయన దర్శనం ఇస్తున్నారు. ఈనాటికి కూడా ఆయన అదే విధంగా దర్శనాన్ని ఇస్తున్నారు. దాన్ని ఏ విధంగా చెప్పాలి అని అనుకుంటే, ఒకసారి ఒక భక్తుడు వచ్చి బాబా వారికి త్రిపుండ్ర ఆకారముగా నామాన్ని ధరించి బొట్టు పెడతాడు. బొట్టు పెడితే అప్పుడు చుట్టూ ఉండేటువంటి భక్తులందరూ అడుగుతారు, బాబా ఎవరైనా బొట్టు పెట్టడానికి మీ దగ్గరికి వస్తే మీరు గసిరి తిట్టేవారు కదా, మరి ఈరోజు ఆ డాక్టర్ పండిత్ మీ దగ్గరికి వచ్చి బొట్టు పెడితే, మీరు ఎదుట బొట్టు పెడితే మీరు ఎందుకు ఊరుకున్నారంటే, ఆ పండిత్ ఆ బ్రాహ్మణ భక్తుడు నాలో వారి గురువు గారిని చూసుకున్నాడు, అందుకే నాకు ఆ త్రిపుండ్రాకారంగా నామాన్ని దిద్దాడు. మరి అలాంటప్పుడు నేను ఆయన్ని ఎలా తిడతాను అని బాబా అన్నారు. మరి ఇప్పుడు చెప్పండి, ఆ ఒక బ్రాహ్మణ భక్తుడు బాబా వారిలో తన యొక్క గురువును చూసుకున్నాడు అని అంటే, కాషాయ బట్టలు కట్టినటువంటి తన యొక్క గురువును చూసుకున్నాడంటే, మరి ఆ రూపము ముస్లిం రూపమా హిందువు రూపమా? దాన్ని మనము ఆలోచన చేయాలి. మనము ఏ విధంగా తెలిస్తే ఆ విధంగా ఎదురుగా కూర్చునేటువంటి భక్తుడు ఆ భగవంతుడు మనకు ఆ విధంగా కనబడతాడు. జయమని జైసా భావ తయ తైసా అనుభవ. మనలో భావన ఏ విధంగా ఉంటే ఎదురుగా ఉండేటువంటి భగవంతుడైనా, ఎదురుగా ఉండేటువంటి చెట్టు అయినా, ఎదురుగా ఉండేటువంటి రాయి అయినా సరే మనకు ఆ విధంగా దర్శనమిస్తుంది. మనలో భావన ప్రధానము. మనలో భావన ఆ విధంగా ఉంటే భగవంతుడు తప్పకుండా మనకి భగవత్ స్వరూపంగానే కనిపిస్తాడు. కానీ చాలామంది సోషల్ మీడియాలో దీనికోసం పెద్ద చర్చింపు జరుగుతుంది. అసలు సాయిబాబా ముస్లిమ్స్ హిందువులు ఎందుకు ప్రార్థిస్తున్నారని. వారందరూ కూడా బాబా వారి యొక్క నిజాలు, బాబా వారి యొక్క శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథము, భగవంతుడు స్వయంగా బాబా వారే స్వయంగా ఉండేప్పుడు హేమాద్ పంత్ అనేటువంటి భక్తుడు రచించినటువంటి శ్రీ సాయి సచ్చరిత్ర ప్రతి ఒక్కరూ చదివి బాబా వారి యొక్క నిజాలు తెలుసుకోవాలని వారికి నేను చిన్న సూచన కూడా కాదు, చిన్న మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మనమందరం కూడా ఇప్పుడు వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ గ్రంథాన్ని పారాయణ చేసిన తర్వాతే భగవంతుడు బాబా వారి యొక్క అనుగ్రహాన్ని పొంది, చాలామంది ఈనాటికి కూడా బాబా సమాధి చెంది నేటికి 100 సంవత్సరములు దాటిపోయినా సరే బాబా ఎప్పటికీ స్వయంగా ఎక్కడే ఉండి ప్రతి ఒక్క భక్తుల్ని కూడా కాపాడుతూనే ఉన్నాడు. నన్ను కూడా ఆ విధంగానే బాబా కాపాడారు. ఏ విధంగా అంటే చిన్న విషయాన్ని చెప్తాను. స్వతహాగా మా తమ్ముడికి ఒక ఆపరేషన్ జరిగింది. శ్రీకాకుళం హాస్పిటల్లో మా తమ్ముడికి కాళ్ళు ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ జరిగేటప్పుడు నేను కూడా అక్కడ రాత్రి 11 గంటల నుండి 1 గంట వరకు కూడా నేను అక్కడే ఉన్నాను. 1 గంట సమయంలో ఆపరేషన్ అయిపోయిన తర్వాత మా తమ్ముడిని తీసుకొని బయటికి వచ్చారు. అక్కడ ఉండేటువంటి డాక్టరు, ఇది ఆరోగ్యశ్రీ ద్వారా జరిగినటువంటి ఆపరేషన్ కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని అన్నారు. ఎవరైనా ఒక్కరు మాత్రమే ఉండాలి, ఎక్స్ట్రా వ్యక్తి ఉండకూడదు అన్నారు. మా అమ్మగారిని
అక్కడ నుంచి నేను అక్కడ నుంచి బయటికి వచ్చేసాను. రాత్రి 1 గంట సమయంలో ఆ శ్రీకాకుళం పట్టణంలో నాకు ఎక్కడ ఏ బస్సు కానీ ఆటో కానీ కనిపించలేదు. ఇది 2015 సంవత్సరంలో జరిగింది. బాబా సమాధి చెందారు, 1918లో సమాధి చెందారు. కానీ ఆనాటికి నాకు ఎక్కడ ఒక ఆటో ఏమీ కనిపించలేదు. నేను బాబా వారి యొక్క భక్తుడై ఉండడం కారణంగా బాబా వారి యొక్క అష్టోత్తరంలో ఆపద్బాంధవాయ నమః అనే నామాన్ని చదువుకొని ఆ నడి రోడ్డు మీద అలా నిల్చుండిపోయాను. కళ్ళు మూసుకొని ఉండిపోతే ఒక ఎరుపు రంగు కారు నా ముందుకు వచ్చి, మీరు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు, నేను మీకు దిగబెడతాను రండి అని ఆ డ్రైవరు నన్ను తీసుకుని వెళ్ళాడు. మరి ఒక డ్రైవర్కి మనం చెప్పాలి ఎక్కడికి మనం వెళ్ళాలో, కానీ నాకు ఆ లోపల ఉండే డ్రైవరే స్వయంగా అడిగాడు, మీరు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలిసి నేను తీసుకెళ్తానని చెప్పి ఆ శ్రీకాకుళం నుండి చిలకపాలెంలో ఉండేటువంటి నా స్నేహితుడి యొక్క హాస్టల్కి తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను మనసులో. కానీ ఆయన ఆ చిలకపాలెం జంక్షన్ శివానీ కాలేజ్ వచ్చేటప్పటికి అక్కడ దింపి వెళ్ళిపోయాడు ఆ కారు డ్రైవర్. నేను ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఆయన తీసుకోలేదు. మీరు ఎక్కడ దిగాలి దిగిపోండి అని చెప్పి అదృశ్యమైపోయాడు. కొంతసేపటికి నేను ఇలా వెనక్కి తిరిగి చూసేటప్పటికి, ఇలా చూస్తే అక్కడ టోల్గేట్ ఉంది. ఆ టోల్గేట్లో కనిపించాలి కారు కనిపించలేదు. నా ముందు ఒక 50 లారీలు ఉంటాయి సుమారుగా. ఆ లారీలు వెనకాతలు ఈ కారు ఉండాలి. అక్కడ కూడా నాకు కారు కనిపించలేదు. మరి ఎవరు వచ్చి నాకు సహాయం చేశారు? స్వయంగా సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడే 2015లో నాకు ఆ విధంగా వచ్చి సహాయాన్ని అందించారు. ఎందుకంటే నేను ఆ సద్గ్రంథ పారాయణాన్ని చేశాను. ఆ పారాయణం చేసిన తర్వాతే నాకు ఇటువంటి అనుభవం, ఇలాంటి అనుభవాలు నాకు మన ఆలయంలో ఉండేటువంటి భక్తులకు చాలా చాలా కనిపించాయి. అలాగే మా గురువు గారు, ఈ ఆలయ వ్యవస్థాపకులు శ్రీ జీజేఎస్ రెడ్డి గారు, ఆయన కూడా తన యొక్క ఉద్యోగరీత్యా ఒక ట్రైన్ గార్డుగా పనిచేస్తున్నారు. అనుకోకుండా పక్క ట్రాక్లో పడిపోయిన తర్వాత ఆయన అప్పుడు కూడా సద్గ్రంథ పారాయణం చేస్తూ ఉండి, ఆయన ఉద్యోగం కూడా ఆయన పారాయణ ఎప్పుడు చేస్తూ ఉండి ట్రైన్కి జెండా ఊపాలని చెప్పి ఆయన ఎదురుగా వచ్చి జెండా ఊపుతూ ఎందుకో ఆయన పక్క ట్రాక్లో పడిపోయిన వెంటనే అదే సమయానికి ఒక గూడ్స్ ట్రైన్ కూడా ఆయన మీద నుంచి 8 బళ్ళు వెళ్ళిపోయి, ఆయన శరీరం పైనుండి 8 బోగీలు వెళ్ళిపోయి. ఆ తర్వాత బండి ఆపాడు. ఆయన్ని డ్రైవర్లు గార్డులు అందరూ కూడా వచ్చి ఆ సమయానికి బయటికి లాగారు. బొల్లంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. కానీ ఆయనకి నడుముకి దెబ్బ అయితే తగిలింది. కానీ అది జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈనాటికి కూడా ఆయన క్షేమంగా ఉన్నారు. అంటే భగవంతుని యొక్క సమర్థ సద్గురువు షిరిడి సాయినాథుని యొక్క కృప ఆ విధంగా భక్తులందరి పైన కురిపిస్తూ ఉంటుంది. నేను మీ నేటి ప్రపంచం ద్వారా భక్తులకు తెలియజేసేది, ఇటువంటి వాదనలు చేసేటువంటి ప్రతి ఒక్క శ్రోతులకి, ప్రతి ఒక్క పండితులకి, ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, బాబా వారి యొక్క సద్గ్రంథ పారాయణం చేయండి. బాబా చెప్పిన నిజాన్ని ఆచరించి ఒక్కసారి మీరు కూడా నామస్మరణ చేసి ఆయన యొక్క కృపాన్ని పొందండి. తప్పితే భక్తుల యొక్క మదిలో భక్తుల యొక్క ఆలోచనల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పరచకుండా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.